హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం టూత్ బ్రష్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. మన స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేదంటే మన టాపిక్లో వెళ్ళిపోదాం. దంత సంరక్షణ కోసం ప్రతిరోజు బ్రష్ చేయాలి. ఉదయం సాయంత్రం 2 పూట్ల చేస్తే ఇంకా మంచిది. అయితే కొంతమంది టూత్ బ్రష్ సగం ఊడిపోయినా అరిగిపోయినా అదే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. టూత్ బ్రష్ నిర్ణీత వ్యవధిలో మార్చడం ముఖ్యం. అరిగిపోయిన టూత్ బ్రష్ తో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళలో ఉండే పాచి బ్యాక్టీరియా అనేది తొలగిపోదు. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ అనేది మనం మార్చాలి. బ్రష్ ను అంతకంటే ఎక్కువ రోజులు కనుక వాడితే మన చిగుళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతో రోజు బ్రష్ చేస్తే మన పళ్ళు అనేవి సరిగ్గా క్లీన్ అవ్వవు. దీని కారణంగా దంతక్షయం, చిగులు సమస్యలు ఎదురవుతాయి. అలాగే మనకు ఫ్లూ, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే తర్వాత బ్రష్ అనేది మార్చాలి. దీనివల్ల సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. అలాగే నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ళ వ్యాధి చికిత్స తర్వాత బ్రష్ ని ఖచ్చితంగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ టూత్ బ్రష్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.